హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనము నువ్వుల అన్నం తయారు చేసుకుందాము. దీనికైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 4-5 ఎండుమిరపకాయలని నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణాలీలో 1 స్పూన్ మినపప్పు వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణాలీలో నేను 3 టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే తీసుకున్నాను. సో ఆ నువ్వులు చిటపటమన్నాక 1 రెబ్బ కరివేపాకు దాంట్లోనే వేసి వీటన్నిటిని మిక్సీ పట్టాలి. సో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేటప్పుడే దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో ఇలా వేసుకున్న దాన్ని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకొని మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని కాసేపు ఆరనిచ్చి ఈ పొడిని ఈ అన్నంలో కలపాలి. అలా కలిపి కాసేపు పక్కన పెడితే ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది కాబట్టి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న దానిని మనము తిరగమాత అయితే పెట్టుకోవాలి. పోపు పెట్టుకుంటే దాని రుచి ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఈ పోపు అయితే నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు వేసి తాలింపులో అన్నం వేసి కలపాలి. అంతేనండి, మన లంచ్ బాక్సులకి కానీ టిఫిన్గా కానీ ఎంతో రుచినిచ్చి మన నువ్వుల అన్నము రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎంతో రుచిగా ఉంటుంది.